బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి అయితే ఒక బెదిరింపు కాల్ రావడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ నుండి ఒక వ్యక్తి అయితే ఫోన్ చేసి రఘునందన్ రావును బెదిరించి ఈరోజు సాయంత్రంలోగా నిన్ను చంపేస్తామన్నట్లుగా ఒక బెదిరింపు కాల్ రావడం అయితే జరిగింది. సో ఆ సమయంలో రఘునందన్ రావు మేడ్చల్లో ఒక పాఠశాల కార్యక్రమానికి పాల్గొంటూ ఉన్నాడు. ఎంపీని జాగ్రత్తగా ఉండాలి లేదంటే చంపేస్తామన్నట్లుగా కూడా పియాతో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి అయితే మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేసినట్లుగా అతనే చెప్పాడు. సో నేను మావోయిస్ట్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా రఘునందన్ రావును అయితే జాగ్రత్తగా ఉండాలి లేదంటే చంపేస్తామన్నట్లుగా కూడా చెప్పారు. సో దీనిపైన స్పందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అయితే ఇక్కడ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అటు సంగారెడ్డి ఎస్పీకి అదేవిధంగా తెలంగాణ డీజీపీకి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఆ నెంబర్ గురించి పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇక అది ఎక్కడి నుంచి వచ్చింది, అదేమన్నా ఫేక్ కాలా లేదంటే నిజంగానే ఫోన్ చేశారా అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇంకా బీజేపీ నేతలు కూడా ఇంకా రఘునందన్ రావుకు ఫోన్ చేసి వివరాలు అయితే తెలుసుకోవడం అయితే జరిగింది.